హలో అండి. ఈరోజైతే జాతరకి వచ్చేసాము. పాప అయితే ఇక్కడ బాగా నిద్రపోతూ ఉంది. సో నిద్రపోతూ ఉంది కదా, డిస్టర్బ్ చేయకూడదని అలాగే కదిలీకుండా ఎత్తుకొని ఉన్నాను అనమాట. ఇంకా లాస్ట్ టైం కూడా వచ్చి చూడకుండా వెళ్ళిపోయాం. పాపకు వ్యాక్సిన్ ఉంది అనేసి, పాప టైర్డ్ అయిపోతుందని, వ్యాక్సిన్ వేశారు కాబట్టి టైర్డ్ అయిపోతుందని, ఇంక ఈరోజు మళ్ళీ రాలేం కదా. సో ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాము అనేసి అలాగే గట్టిగా పాపను అయితే పట్టుకున్నాను. చూద్దాం నిద్రపోతుందో లేచి డిస్టర్బ్ చేస్తుందో చూడాలి. మా అత్తగారిని కూడా అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంట్లో తను ఒకటే ఉంటారు కదా, నైట్ ఏ టైం అవుతుందో ఏమో అనేసి. సో ఇదే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ జాతరకు రావడము. ఇప్పుడైతే రాండి నాతో పాటు మీరు చూద్దాం. ఇదే ఎంట్రన్స్ అనమాట జాతరకి. జిగేలు అని ఉన్నాయన్నమాట లైట్స్ అన్నీ. అక్కడ చూడండి టెంపుల్ సెటప్ అయితే వేశారు. అక్కడ చాలామంది ఎంట్రీలోనే టెంపుల్ సెటప్ అనమాట ఎంట్రన్స్లో. అక్కడే రీల్స్ తీసుకుంటున్నారు, చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. బాగుంది చూడ్డానికి. దూరం నుంచి చూస్తే నిజంగానే అక్కడ ఏదో గోపురాలు ఉన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బ్లైండ్ అనమాట, పాటలు పాడుతున్నారు. అక్కడ వాళ్ళ పాప అనుకుంటా. జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారు. అదే చెప్తున్నా, నేను అక్కడ మాట్లాడాను కానీ వాయిస్ అయితే ఇంటికి వచ్చి చూస్తే వినిపించలేదు సరిగ్గా. సో అందుకే ఇంటికి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అవి ఇక్కడ బెలూన్స్, చిన్నపిల్లలకి కాళ్ళకు పూసలు, రాగివి అట్లాంటివి, కాళ్ళకి వేసేది చేతులకు వేసేది అలాంటివి. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లోనే ఇది పొటాటోస్ డిజైన్గా కట్ చేసి దాన్ని ఏమో అది దేంతోనో ఏమేమో వేసిస్తారు కదా, సాస్లో అదేమో మయోనీసో అదేదో వేసిస్తారు కదా, దాని పేరు అయితే నాకు సరిగ్గా తెలియదు, ఐడియా లేదు. అదన్నమాట. ఇక్కడ చూడండి వినాయకుడు, ఫ్రంట్లోనే వినాయకుడిని పెట్టారు. చాలా అయితే బాగుంది చూడ్డానికి. ఇక్కడ మొక్కజొన్న కంకెలు అయితే ఉడకబెడుతున్నారు అమ్మడానికి. అక్కడ ఆర్కెస్ట్రాకి అయితే రెడీ చేస్తున్నారు అనమాట, పాట కచేరీ. అదే చెప్తున్నాను. జనాలు అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడైతే టాటోస్ వేసుకుంటున్నారు. నేను చిన్నప్పుడు పెట్టుకుంటాం కదా గోరెంటాకు, అదేమో అని దగ్గరికి వెళ్ళి చూస్తే టాటోస్ అనమాట. టాటోస్ అయితే వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ టాటోస్ పెడుతున్నారు. ముందైతే ఆ టాటోస్ షాప్స్ ఎత్తుక్కుంటూ మరియు వెళ్ళి వేయించుకునేవాళ్ళు. ఇక్కడే ఒక 2-3 షాపులు టాటో షాప్సే. ఇక్కడ బెలూన్స్ చూడండి, చిన్నప్పుడు మా అమ్మని అడిగేదాన్ని నేను జాతరలో బెలూన్ కొనిమ్మని. ఇప్పుడు చూస్తే అదే గుర్తొస్తూ ఉంది. ఇలాంటి కలర్ బెలూన్లు, పెద్ద బెలూన్లు కొనిస్తే నాకు పండగ అన్నమాట. ఆర్కెస్ట్రా అయితే స్టార్ట్ అయిపోయింది. కన్నడ సాంగ్ ఏదో పాడుతున్నారు. వాయిస్ సరిగ్గా వాయిస్ కాదు, ఆడ జనాల్లో చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ మొక్కజొన్నలు, చెరుకు రసాలు, ఐస్ క్రీము నేను జాతరలో ఐస్ క్రీమ్ తినే అలవాటు, కానీ పాపకి ఇంకా 6 మంత్సే కదా, సో నేను తినకూడదు. ఇంకా ఇది వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, సో ఇంకా అసలే తినకూడదు అనమాట. అక్కడైతే షవర్మా రెడీ చేస్తున్నారు. అదే చూపిస్తున్నాను అనమాట, దగ్గరికి వెళ్ళి షవర్మా రెడీ చేస్తున్నారని. ఇక్కడైతే ఫ్రెష్ సేమ్ అదే పొటాటో చిప్స్ అవి. ఇక్కడ గప్చుప్పులు ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు అనమాట ఆయన. చైనా వాళ్ళు చూడండి. జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. హ్యాండ్ బ్యాగులు చాలా తక్కువ కాస్ట్, చూడడానికైతే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి షాప్స్ అనమాట ఇది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ. ఇక్కడ షర్ట్స్, స్వెటర్స్ అట్లాంటివి. ఇక్కడ పిల్లోళ్ళు ఆడుకునే బొమ్మలు అన్నమాట ఇవి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. అన్నీ తక్కువ రేటు, బాగున్నాయి. రిమోట్ కార్లు, బైకులు, గన్నులు ఇట్లాంటివి, స్పెక్స్ పెద్దోళ్ళది, చిన్నపిల్లలది. ఇక్కడైతే అదే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇట్లా మేకప్కి సంబంధించింది. ఇది కొన్న 20. ఇది మొబైల్ బ్యాక్ కవరు, అలాగే టెంపర్ గ్లాసు అక్కడే వేసిస్తున్నారు. అన్ని రకాల మొబైల్స్కి ఉన్నాయి బ్యాక్ కవర్స్ అయితే. ఇక్కడ చూడండి, ఇది డ్రై ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే ఈ స్వీట్స్. ఇక్కడైతే కట్టరు, మిషన్, ఆనియన్ కట్టరు అట్లాంటిది మీషో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది కదా. ఇక్కడ 100 రూపీస్ ఏది కొన్నా.
ఇక్కడ అయితే ప్లాజో సెట్స్ అట్లాంటివి రకరకాలుగా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, రకరకాలుగా ఉన్నాయి అన్నీ అట్లాంటివి. చలికి చెవులుకి వేసుకుంటారు కదా అవి అంతా అన్నీ వింటర్కి సంబంధించినవే క్లాత్స్ అన్నీ. నాప్కిన్స్, టవల్స్. ఇక్కడ కీ చైన్స్, ఎన్ని రకాల కీ చైన్స్ ఉన్నాయో ఇక్కడ రకరకాల కీ చైన్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే అన్నీ చాలా తక్కువే. నేనైతే ఏమీ తీసుకోలేకపోయాను అనమాట. పాపని ఎలా ఎత్తుకున్నానో అలాగే ఎత్తుకొని ఉండిపోయాను. ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, పాపకు కూడా ఏమీ తీసుకోలేకపోయాను నేను. ఇంకా కదిలితే ఎక్కడ లేసేస్తుందో అని. ఇక్కడైతే షో చెట్లు అన్నమాట, ప్లాస్టిక్వి, టీవీ దగ్గర అక్కడ పెట్టుకుంటారు కదా అట్లాంటివి. టాప్స్ కూడా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, బాగుంది, డైలీ యూస్కి సరిపోతుంది. ఇక్కడ స్కర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. అదే చెప్తున్నాను అక్కడ నేను. స్కర్ట్లు అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మిఠాయిలు అనమాట. చిన్నప్పుడు మనం తిన్నాం కదా ఆరెంజ్ మిఠాయిలు, చక్కెర మిఠాయిలు ఇట్లాంటివి, అలాంటివి. గోల్డ్ చాక్లెట్స్, చింతపండు స్టిక్కి చింతపండు పెట్టి అమ్ముతారు కదా అది. ఇంకా రకరకాల చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ అన్ని రకాల చాక్లెట్స్, అన్ని రకాల స్పైసెస్, డ్రై ఫ్రూట్స్. ఏది కొన్ని 20 రూపీస్ అనమాట ప్యాకెట్. అన్నీ ఉంది 20 రూపీస్. అన్ని నట్స్ ఏది కొన్నా 20 ఒక ప్యాకెట్ అయితే. ఇంకా ఇక్కడ కూడా షర్ట్స్. ఇక్కడ సేమ్ రబ్బర్ బ్యాండ్స్, దువ్వన్లు ఇట్లాంటివి, దువ్వెన అలాంటిది. ఇక్కడ 250 అంట షర్ట్స్, ఫిక్స్డ్ రేటు 250. బాగానే ఉన్నాయి చూడ్డానికి. వింటర్ సాక్స్, వింటర్ క్లాత్స్ అన్నీ. అన్ని రకాల సంబంధించి, వింటర్కి సంబంధించి అన్ని రకాలు ఉంది. స్వెటర్స్ దగ్గర నుంచి గ్లౌజు. ఇక్కడ కూడా డ్రై ఫ్రూట్స్, అది ఊటీ డ్రై ఫ్రూట్స్, కేరళ మసాలా అంట. ఇక్కడైతే బ్యాంగిల్స్, రకరకాల బ్యాంగిల్స్ అనమాట. అన్నీ చాలా బాగుంది. ఓపిక్గా చూడాలి. పాపని తీసుకెళ్ళి మాకైతే కొంచెం చూడండి డిఫరెంట్గా చూస్తున్నారు, ఎందుకు వీడియో తీస్తున్నారా వీళ్ళు అనేసి. ఇక్కడైతే పర్ఫ్యూము శాంపుల్ చూపిస్తున్నారు. నేనైతే వద్దనేసాను, పాప ఉంది కదా, సో పాపకు స్మెల్ వస్తే వామిట్ వస్తుందో ఏమో అనేసి నేనైతే శాంపుల్, నాకైతే పర్ఫ్యూమ్ ఇష్టమే కానీ వద్దనేసాను అనమాట, పాప ఉంది కాబట్టి. ఇక్కడ జిగేల్ మనీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, రకరకాల ఇయర్ రింగ్స్. ఇక్కడ చెప్పులు చాలా బాగున్నాయి. అంటే 350 రూపీస్ అంట. అంటే జిగేల్ మనీ బాగుంది కానీ లైఫ్ వస్తుందో లేదో తెలియదు కదా, సో జస్ట్ చూసి అలా వచ్చేసాను. ఇంకా పాపను అలా పెట్టుకొని నేను ఏం తీసుకుంటాను చెప్పండి. పాప అయితే బాగా డీప్ స్లీప్ అనమాట. ఇంకా చిన్నపిల్లలు చూడండి, చిన్న చిన్న చెప్పులు అయితే ఎలా ఉందో. పాపకైతే సరిపోదులేండి, ఇంకా పెద్దది కావాలి పాప. ఇక్కడ గాజులు జిగేల్ అంటున్నాయి నైట్లో. సేమ్ క్యాప్స్, వింటర్ క్లాత్స్ అలాంటివే ఇక్కడ కూడా. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్ అనమాట, ఫుడ్కి సంబంధించింది. ఇక్కడ మట్టి బొమ్మలు, మా ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు, అలాంటి మట్టి బొమ్మలే. కృష్ణుడు అయితే చాలా ముద్దుగా ఉన్నాడు. అన్నిటికంటే నాకు కృష్ణుడు బాగా నచ్చాడు దాంట్లో. నేనైతే గట్టిగా మాట్లాడాను కానీ అక్కడ ఏమీ వినిపించలేదు. ఇంటికి వచ్చి చూస్తే ఇవేమీ సరిగ్గా వినిపించలేదు, జనాలు సౌండే ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఏమీ మాట్లాడలేకపోయాను, అలాగే పెట్టలేకపోయాను. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇంకా ఇంటికి సంబంధించిన సామాన్లు అన్నీ అవే. క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, పిన్నులు అన్నీ తక్కువ రేట్కే దొరుకుతున్నాయి. ఫ్రీగా పోవాలి, ఫ్రీగా పోతే బాగా అన్నీ ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు. పాపను తీసుకెళ్ళాం కాబట్టి కాస్త ఇబ్బంది అయిపోయింది మాకు. ఇక్కడ చూడండి గేమ్కి సంబంధించింది. ఇక్కడ గ్లాసులు పేరుస్తున్నారు కదా, ఆ బాల్ అనమాట. 3 బాల్స్ ఇస్తారు. ఆ 3 బాల్స్కి
మొత్తం ఒక్కొక్క బాల్కి అది ఒక కొడితే మొత్తం పడిందంటే 500 ఇస్తారనమాట. ఇక్కడ గన్ షాట్. ఇది అమౌంట్ ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. సాటిస్ఫాక్షన్, ఓ మనం కొట్టామనే సాటిస్ఫాక్షన్ కోసం మనమే డబ్బులు ఇచ్చి కొట్టాలి. మిగతావన్నీ ప్రైజ్ అనమాట. ఆ ప్రైజ్ కూడా ఏమొస్తుంది, వాళ్ళు ఏదో కిరికిరి చేస్తారు. ఇది కూడా 2 నెంబర్లు ఏదైనా పడితే దానికి సంబంధించిన గిఫ్ట్. ఇప్పుడు 30 ఉంది అక్కడ, 3 మీద ఒకటి 0 మీద ఒకటి పడిందంటే దానికి సంబంధించిన గిఫ్ట్ అట్లాంటిది. ఆ 2 నెంబర్లు అటు సింక్ అయ్యే దానికి అది పడితే దానికి తగిన గిఫ్ట్ అనమాట. ఇక్కడ రింగ్స్ మామూలుగా అయితే సబ్బు, బిస్కెట్ ప్యాకెట్లు ఇట్లాంటివి పెడతారు. ఇక్కడంతా మనీనే పెట్టారు, 10 రూపీస్, 100 రూపీస్ ఇట్లాంటివి. ఇక్కడ బాణం అనమాట, గురిపెట్టి సెంటర్ ఎల్లోకి గురిపెట్టి కొడితే వీళ్ళు కూడా 500 అంట అమౌంట్. ఇక్కడ చెంబులు, ఆ 3 చెంబులకి అక్కడ చూపిస్తున్నారు కదా బాల్, ఆ బాల్ కొడితే 3 ఒకేసారి పడాలి. ఇక్కడ చూడండి, చైనా వాళ్ళు కాదు, ట్రిబిట్స్ అనేసి వీళ్ళు పక్కనే క్యాంప్ ఉంది, ట్రిబిట్ క్యాంప్ అని, ఆ క్యాంప్లో ఉంటారు. ఇక్కడ కూడా బోకులు ఇవన్నీ. హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది, బాగుంది చూడ్డానికి అయితే బాగుంది. ఏది కొన్న 200 బాగుంది. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్, మైసూర్ ఫుడ్ కార్నర్ అంట. మిర్చి బజ్జీలు చూడండి, మిర్చీలు ఎలా వేలాడదీశారు, మైసూర్ మిర్చి బజ్జీ. జాయింట్ వీల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడంతా తినడానికి సంబంధించిందే. ఇక్కడ మొక్కజొన్న కంకులు ఉడికిపెట్టడానికి పెట్టారంతా, చెరుకు రసాలు. జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చాం మెల్లిగా. పిల్లలు చూడండి జంపింగ్ జపాన్ ఆడుకుంటున్నారు, వాళ్ళ ఎంజాయ్ వాళ్ళదే, చిన్నపిల్లలు కాబట్టి. వాళ్ళ పేరెంట్స్ అయితే వీళ్ళు ఆడుతుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా పాప పెద్దదైతే ఆడుతుందో భయపడుతుందో చూడాలి. ఇక్కడ చూడు కార్లు, ఇక్కడ బాతులు ఇట్లాంటివి. అక్కడైతే ఫోటోకి పోజ్ ఇస్తూ ఉన్నాను కానీ ఏం ఫోటో పోజ్ వస్తుంది అక్కడ. ఏడో అడ్డం వచ్చాడు కరెక్ట్గా. ఇది ఏందో జంపింగో లేకపోతే ఏందో తెలియదు, ఇది కరెక్ట్గా ఐడియా లేదు. ఇక్కడ చూడండి వాటర్ రైడ్ అనమాట, సర్రంటే వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ చూడండి చుట్టూ, వీళ్ళు ఆడుతుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. వీళ్ళు బుద్ధాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట, బుద్ధుని వంశస్థులు. వీళ్ళు పక్కనే గోల్డెన్ టెంపుల్ అనేసి ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంది, అక్కడికి ఒకరోజు వెళ్తాను. బుద్ధుని గుడి అనమాట. ఇది 3D ఎఫెక్ట్ ఏమో, అది పెట్టుకుంటే కనిపిస్తుందేమో 3D ఎఫెక్ట్లో. జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చాము. హెలికాప్టరు, అక్కడ చూడండి పెద్ద డ్రాగను చాలా పైకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు స్టారు ఇట్లా బ్లూ కలర్ బల్బులు కనిపిస్తుంది కదా, అదైతే మరణబావి అంట. దాన్ని మరణబావి అంటారు. అదే జనాలు ఎక్కుతున్నారు దిగుతున్నారు కదా అక్కడైతే బావి లోపల 2 అమ్మాయిలు బైక్ కారు డ్రైవ్ చేస్తారు. చాలా పెద్ద బావిలాగా ఉంది అది. ఆ బావి లోపల అమ్మాయిలు డ్రైవ్ చేస్తుంటారు, కారు బైక్ 2. అందుకే దాన్ని మరణబావి అంటారు. నేనైతే వెళ్ళలేదు, ఇంతవరకు చూడలేదు, నేను వెళ్ళలేదు. అదే ఇది ఈ మొత్తం జాతరకి స్పెషల్ అనమాట. ఎక్కువ మంది అక్కడికే వెళ్తున్నారు చూడ్డానికి. డ్రాగన్ అయితే చూడండి ఎంత పైకి వెళ్తుందో. మా ఊరిలో జాతర కూడా పెద్ద జాతరే, కాకపోతే దానికంటే పెద్దింట్లో సగం ఉంటుంది అది, ఆ డ్రాగన్ అట్లాంటివి. ఇదైతే చాలా పెద్దది, అదే మరణబావి అని చెప్పాను కదా, అది. ఇక్కడ కార్లు, డ్రాగన్ చూడండి చాలా హైట్కి అయితే వెళ్తుంది. నేనైతే ఎక్కాలని ఇష్టమే, ఇప్పుడు కాదులేండి ముందు. కానీ పక్కన ఎవరో ఒకరు ఉన్నారనమాట, కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకోవడానికి. అదొక ఎంజాయ్మెంట్, అదొక థ్రిల్. ఎక్కామన్నా సాటిస్ఫాక్షన్ ఉండాలి, పక్కన సేఫ్టీకి ఒక మనిషి ఉండాలన్నమాట. అలా
పెద్ద జాయింట్ వీల్ చూడండి, ఆకాశానికి భూమికి ఒకేలాగుంది. దీంట్లో ఇంత పెద్ద దాంతో నా అమ్మో, చాలా ఇదిగా ఉందన్నమాట. భయంకరంగా అరుస్తున్నారు ఇక్కడ. బ్రేక్ డ్యాన్స్ చూడండి ఎంత క్రాస్గా వాలి దిగుతుందో కిందికి. కింద నుంచి చూస్తుంటే నాకే కళ్ళు తిరిగేటట్టుంది. ఇంక లోపల ఉండే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారో ఏమో. ఎవరెవరికి మైండ్ సెట్కి తగినట్టు వాళ్ళు థ్రిల్ కావాలంటారు కదా. సో అట్లా నేను బ్రహ్మానందం టైప్ అనమాట. నువ్వు నాకు నచ్చేవాళ్ళు బ్రహ్మానందం టైపు. ఇక్కడ చూడండి, నాలాంటి వాళ్ళకే ఇది. ఎక్కాము ఏదో ఒకటి అనే సాటిస్ఫాక్షన్ కోసం. ఇది చూడండి, ఇది ఆ డ్రాగన్ కంటే డేంజర్గా ఉన్నట్టుంది. ఇది మెల్లగా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది అనుకుంటా. ఏం ఎంజాయ్మెంట్లో జనాలకి. అది పిల్లలకు జారే బండి. ఇప్పుడు చూడండి ఫాస్ట్ అయింది. అది పడిపోయేటట్టు పోతా ఉంది అటు సైడు ఇటు సైడు. అలాగే చూస్తూ ఉండిపోయాను అనమాట నేను దాన్ని. ఎంత ఫాస్ట్ పోతుందో చూడండి, జారుకుంటూ. గుర్రాలు, చిన్నప్పుడు నేను ఈ గుర్రాలు తప్ప ఇంకేది ఎక్కేదాన్ని కాదు జాతరల్లో. మోటార్ బైక్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో, ఎంత పెద్దగా ఉందో. చూడండి ఎంత హైట్ పోతా ఉందో పైకి. నేను దాన్నే చూసుకుని ఉండిపోయాను. ఇక్కడ చిన్న పిల్లలకి చిన్ని కార్లు చేత్తో తిప్పుతారు కదా అది. ఇక్కడ అదే పొటాటోది, ఆలుగడ్డ ఏమో రాసింది. వినాయకుడు భలే ఉన్నాడు ముద్దుగా. కార్లు ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రైన్ టైపు. అది రకరకాల బొమ్మలు. వెనకాల స్పైడర్ మ్యాన్ భలే ఉన్నాడు. అక్కడ చూడండి, పాండాలు అనుకుంటా అవి, జారేబండి. గాలికి అది పిల్లోళ్ళు ఎక్కుతుంటే అది ఎంత బాగా ఊగుతుందో. ఇక్కడ హనుమాన్, బుల్లి హనుమాన్. ఇదొక రకం కారు కాదు, ట్రైన్ చిన్నపిల్లలకి. ఇదంతా ఫుడ్కి సంబంధించిందే. మినిస్టర్ కోర్ట్ అంట. ఇది చూడండి ముగ్గు, దాని మీద ముగ్గు పిండి వేస్తే అది ఆ డిజైన్ పడుతుంది. ఇవన్నీ తీసుకోవాలనుకున్నాను కానీ పాప అయితే లేచింది కాబట్టి, అదే పడుకుంది కాబట్టి, జార్లు, పిక్కల్ జార్స్, పింగాణి కప్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంది చూడ్డానికి అయితే చాలా బాగుంది. మిర్చి బజ్జీలు, మిర్చి వేలాడదీశారు చూడండి, ఫేమస్ అనుకుంటా, అదే ఎక్కువ పెట్టారు. పాప్కార్ను ఇది చిన్నప్పుడు జాతరల్లో చాలామంది చూసే ఉంటారే, వినే ఉంటారు. జాతకం చెప్తుంది కదా మిషన్, అది. పాప అయితే ఇక్కడ లేచేసింది, వాళ్ళ నాన్నకి ఇచ్చేసి నేను మొబైల్ పట్టుకున్నాను. ఇప్పుడే లేచింది, జనాల్ని చూసి ఎంజాయ్ చేస్తుంది అనమాట, వాళ్ళ నాన్నని చూసుకుంటా. వెనకాల నేను వీడియో తీసుకుంటా పోతా అంటే చూసుకుంటా వస్తూ ఉంది. చూసుకుంటూ వస్తుంది. బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ అయితే జరుగుతుంది, స్టార్ట్ అయింది.
కనిపించలేదు. అది దూరం నుంచి అది లైటింగ్ ఆడ పడుతుంది కదా ఫోకస్ లైట్, దానికైతే అది కరెక్ట్గా కనిపించలేదు అనమాట. అయినా ట్రై చేస్తున్నాను కొంచెమైనా కనిపిస్తుందేమో అని. ఇప్పుడేదో లైట్గా కనిపిస్తూ ఉంది. ఏదో కాళ్ళాడేది మాత్రం కనిపిస్తూ ఉంది తకతక అని. అది ఇక్కడైతే మట్టి కుండలు, అది పిల్లోళ్ళకి సంబంధించింది, పెద్దోళ్ళకి సంబంధించింది. ఇక్కడైతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పాప అందరూ డబ్బులు వేస్తున్నారు. నేను కూడా అయితే పోయి వేసేసి వచ్చాను అనమాట. కష్టపడుతున్నారు కదా ఇప్పుడు ఎలాగైనా. అయిపోయింది మొత్తానికి జాతర అయితే. ఇక్కడైతే అదే చెప్తున్నాను. ఓకే, జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. లోపలైతే వెళ్ళలేకపోయాను, పాప కోఆపరేట్ చేయలేదు కాబట్టి. సో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి అనేది చెప్తున్నాను అక్కడ. పాప అయితే లేచింది కదా, సో ఇంకా ఆకలేస్తుంది పాపకి. పాపనైతే హాయ్ చెప్పమంటున్నాను, చూడమంటున్నాను. పాప చెప్పే మూడ్లో లేదు. పాప ఇంకా ఏడ్చే ముందే వెళ్ళిపోవాలి కదా, సో అందుకనేసి వెళ్తున్నాను. ఓకే అండి, నాకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్.